ఉన్నాడు తెలుసుకున్నాడు చదువుకున్నాడు అనుకుంటారు ఏముండదు అక్కడ పిల్లలైన ఒక ఆయన అప్పుడు శివాలయం కూడా ఇల్లు ఉండేది అక్కడ చెప్తానుగా దడింత దాతను కట్టుకోడు ఆయన అందరితోటి పుస్తకాలు పట్టుకెళ్ళి మేము తీసుకుంటే ఒక 5-6 బ్యాచ్ ఉండేవాడు ఆ దడిలో పెట్టుకోవడం పుస్తకాలు దడిలో పెట్టి చెరువు తోటలను పోయేవాడు పొద్దున్నే కష్టం తిరిగేది రసం తాగేవాడు అలా తిరిగి కొంతమంది ఎవరో వస్తుంటే వాళ్ళు కూడా ఆ పుస్తకాలు పట్టుకుని వచ్చి ఇంటికి ఏదో బళ్ళకి వెళ్తారు కదా ఆనందం చేసుకోరు. ఇది అప్పటి నుంచే ఉందండి, ఏదో మా జనరేషన్ స్టార్ట్ అయింది అనుకున్నారు బాబు. అలా చేసి అలా చేసుకోవాలి. చదువుకునేటప్పుడు తలవాళ్ళు పెద్దల్లో కూడా ఇంట్రెస్ట్ ఉండేది కదా ఎవరో కానీ వాళ్ళు తరతరాల నుంచి చదువు ఉన్న వాళ్ళు చదివారు. ఉన్నా చాలా మంది చదువుకోలేదు, చదువుకునే పరిస్థితి కూడా కాదు కూడా నిజంగా చెప్పాలంటే అప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడు నాలెడ్జ్ బాగా మారిపోయింది, పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ కలిగింది, తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో స్కూల్లోకే పంపే పరిస్థితి కాదు. పిల్లలు ఉందంటే ఎవరి ఇంట్లో పనికి పెట్టేవారు, ఆడపిల్లని ఎవరి ఇంట్లో పనిలో పెట్టేవారు. నా ఇంట్లో ఉన్నాడంటే ఎవరి దగ్గర పాలేదని పెట్టేవారు. అలాగే బతక పరిస్థితి లేని పరిస్థితి అలా ఆ పరిస్థితి అలా అయిపోయింది జనరేషన్. అవునండి. ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఈ 10-15 ఏళ్ళ నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ మీద చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఊళ్ళోనో పంచాయతీలోనో సచివాలయంలో ఏదోటి లేకపోతే తానంతటి తాను వెళ్ళి కాళ్ళ మీద బతికి పరిస్థితి ఇప్పుడు వచ్చింది.